వెల్కమ్ టు ఈటీ. సినీ ఇండస్ట్రీలో సినిమాల మధ్య పోటీ బాగా ఎక్కువైపోతుంది. ఒకే రోజు ఎక్కువ సినిమాలు, మరీ ముఖ్యంగా రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం కూడా ఈ మధ్య తరచుగా జరుగుతూ వస్తోంది. దీనివల్ల ఆయా సినిమాల ఓపెనింగ్స్ కలెక్షన్లపై ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది అనే విషయం తెలిసింది. దీంతో పాటు రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఆడియన్స్ కూడా ఏ సినిమా చూడాలా అనే విషయంలో ఎటూ తేల్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాలన్నీ దర్శక నిర్మాతలకు తెలిసినప్పటికీ మరో దారి లేక వేరే సినిమాలతో పోటీ పడుతున్నారు. ఇప్పుడు అలాంటి పోటీ మరొకటి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎదురవ్వబోతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కూలీ సినిమాతో పాటు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వార్ 2 సినిమా కూడా ఆగస్టు 14నే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాలపై ఆడియన్స్ కు భారీ అంచనాలు ఉన్నాయి. లోకేష్ దర్శకత్వంలో మొదటిసారి రజనీ చేస్తున్న సినిమా కావడంతో పాటు ఆ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తూ ఉండడంతో కూలీ కోసం మూవీ లవర్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు వార్ 2 పై కూడా అదే రేంజ్ హైప్ ఉంది. ఎన్టీఆర్ బాలీవుడ్ లో నటిస్తున్న మొదటి సినిమా కావడంతో పాటు హృతిక్, ఎన్టీఆర్ లాంటి ఇద్దరు పెద్ద నటులు నటించిన సినిమా అవడంతో వార్ 2 పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఆగస్టు 14న వార్ 2, కూలీ సినిమా మధ్య పోటీ చాలా గట్టిగా ఉండబోతోంది అని అర్థమవుతోంది. కాగా ఈ పోటీపై తాజాగా కూలీ సినిమాలో కీలక పాత్రలో నటించిన శృతి హాసన్ మాట్లాడారు. బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు పోటీ పడడం కామనే అని, తాను నటించిన సినిమాలు వేరే స్టార్ హీరోల సినిమాలకు పోటీగా చాలాసార్లు రిలీజ్ అయ్యాయని శృతి అన్నారు. కొన్ని సినిమాలు అనుకున్న టైంకే రిలీజ్ అవ్వాలి అని, గతంలో తాను నటించిన సలార్ కు పోటీగా డంకీ మూవీ రిలీజ్ అయింది అని, అయితే ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా దేని ప్రత్యేకత దానికే ఉంటుంది అని, ఈ పోటీ విషయంలో నటీనటులు ఏవీ చేయలేరు అని, నిర్మాతలే ఈ విషయంలో ఆలోచించి సినిమాకు మధ్య గ్యాప్ ఉండేలా చూసుకోవాలి అని శృతి అన్నారు. కూలీ, వార్ 2 రెండు సినిమాల కోసం ఆడియన్స్ ఎంతో వెయిట్ చేస్తున్నారు అని, ఆడియన్స్ కు రెండు సినిమాలను చూడడానికి టైం ఇవ్వాలి కదా అని శృతి అభిప్రాయపడ్డారు. సినిమాల పోటీపై శృతి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.